హాయ్ హలో సౌజన్య సలీమన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మేము మా చర్చి టీం అంతా కలిసి మేము మెదక్ చర్చికి వెళ్తున్నామండి. మెదక్ చర్చి ఇప్పుడు మెదక్ మాకు ట్రైన్ అయితే వస్తుంది. మేము మెదక్ బయలుదేరుతున్నాము. మెదక్ ట్రైన్ అయితే మామూలుగా మార్నింగ్ 7:30కి కాచిగూడ రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చేసి నియర్లీ 11:30 వరకు రీచ్ అయిపోతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ టైమింగ్స్ని చూసుకోండి ఫ్రెండ్స్. మెదక్కి వెళ్ళాలంటే ఈ మధ్యనే కొత్తగా వేశారంటే అండి. ఇది వరకు ట్రైన్ లేదు, బస్సెస్ అవైలబుల్ ఉండేది, లేకపోతే ఓన్ వెహికల్స్లో వెళ్ళొచ్చు. అంతేగాని ట్రైన్ అయితే లేదు. ట్రైన్ అయితే చాలా సేఫ్ జర్నీ అనే చెప్పాలి. మేమైతే అందరం కలిసి ట్రైన్కి వెళ్ళామండి. సరదాగా అందరం చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ నేను మెదక్ చర్చిలో కొన్ని వీడియోస్ తీసాను, ప్లస్ కొన్ని క్లిప్స్ తీసాను. నేను ట్రైన్ జర్నీ అంతా తీసానండి. అదంతా నా వీడియోలో వస్తుంది, చూడండి. ఎలా వెళ్ళాము, ఎలా మేము చేసామనేసి, అక్కడ ఎక్కడ ఎలా ఉండాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను నేను. అదంతా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ట్రైన్ అయితే వచ్చేసి మనకి ఉండిపోయింది. మనమైతే ఎక్కాలి ఇక్కడ ట్రైన్లో. ట్రైన్ ఇప్పుడు ఇది జనరలే కాబట్టి కాచిగూడ నుంచి మెదక్ వరకు మామూలుగా ప్యాసింజర్ అండి. మళ్ళీ ఈవినింగ్ అదే ట్రైన్ అక్కడ స్టాప్ అయిపోతుంది. 11:30కి మెదక్లో వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతుంది అదే ట్రైన్. మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి గుంటూరు వెళ్ళిపోతుందండి. కర్నూలు మీదుగా ఇది గుంటూరు వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. అప్పుడు మళ్ళీ కాచిగూడ నుంచి అప్పుడు రిజర్వేషన్ అనమాట. కాచిగూడ దాకా మాత్రం మామూలు నార్మల్ అండి, మామూలు ప్యాసింజరే. కాచిగూడ నుంచి అక్కడ మనము టికెట్స్ బుక్ చేసుకొని గుంటూరు వెళ్ళొచ్చు అనమాట. ఎవరైనా గుంటూరు వెళ్ళాలంటే కూడా ఈవినింగ్ 5 o'clock మెదక్ నుంచి బయలుదేరుతుంది. కాచిగూడ వచ్చేసరికి అట్లీస్ట్ మాకు 9:20 అయిపోయిందండి. నైట్ 9:20 మళ్ళీ అక్కడ నుంచి గుంటూరు వెళ్ళిపోతుందండి, కర్నూలు మీదుగా. ఇది ఎవరైనా గుంటూరు వెళ్ళాలనుకున్నా కూడా మనకి 9 వరకు అక్కడ రైల్వే స్టేషన్లో కాచిగూడలో ఉంటే కర్నూలు మీదుగా గుంటూరు వెళ్ళొచ్చు అనమాట. ఇదండి ట్రైన్ అయితే అప్డేట్స్ వచ్చేసి. ఇప్పుడు వ్యూ అయితే నేను తీసానండి. ట్రైన్లో మాకు బయలుదేరిపోయింది. ఆ ట్రైన్ వ్యూ అంతా తీసాను. అక్కడ ట్రైన్ వెళ్తుంది కదా, గేటు కట్టేస్తారు. అక్కడ అన్ని వెహికల్స్ అన్నీ నిలబడిపోయాయి అనమాట. మాకు 9:20 అసలు యాక్చువల్లీ 8:20కే రీచ్ అయిపోవాలండి. కాకపోతే ఏమైందంటే ట్రైన్కి పాయింట్ దొరకాలి కదా, వేరే ట్రైన్స్ వచ్చి ఉండడం వల్ల అక్కడ ట్రైన్కి పాయింట్ దొరకలేదన్నమాట. దగ్గర హాఫ్ అన్ అవర్ పాటు మేము అక్కడే విద్యానగర్ రైల్వే స్టేషన్కి కొంచెం ముందుకు వచ్చేసి ఆగిపోయాము. అక్కడ సిగ్నల్ వాళ్ళకి రాలేదనేసి, అందువల్ల మేము కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ట్రైన్లో వెళ్ళేటప్పుడు. లేకపోతే 8:20, 8:30 వరకు మేము ఖచ్చితంగా కాచిగూడ రైల్వే స్టేషన్లో రీచ్ అయ్యేవాళ్ళము. కాకపోతే అక్కడ మనకి పాయింట్ దొరకలేదు కాబట్టి అంత లేట్ అయిందనమాట. 9:20 కల్లా మళ్ళీ ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు బ్రేక్ తీసేసుకొని 9 వరకు గుంటూరు బయలుదేరుతుందంటండి. అంటే నిన్న మాత్రం లేట్ అయిపోయింది. అట్లా ఏదన్నా సిగ్నల్స్ దొరకకుండా ఉన్నప్పుడు 9-9:30 వరకు లేట్ అయిపోతుంది, బయలుదేరిపోతుంది. అదే మీరు చూసుకొని దాన్ని ఎవరైనా గుంటూరు వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా వెళ్ళొచ్చండి అట్లా. కానీ మెదక్ ట్రైన్ వేయడం అనేది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే మేము చాలాసార్లు కారులో వెళ్ళాం, కానీ పర్సనల్గా వెళ్ళాము, ఫ్యామిలీతోనే వెళ్ళాము. కానీ మాకు ట్రైన్లో చాలా సేఫ్గా అనిపించింది. అంటే ఎందుకంటే కార్ జర్నీ కంటే కూడా కొంచెం ట్రైన్లో మనకి ఏమైందంటే ప్యాసింజర్ కదండి, మనకి రిజర్వేషన్ అంటే అంత ఫ్రీగా అనిపించదు. కానీ ప్యాసింజర్ కదా, ఏమైందంటే ఫ్రీగా సీట్లు ఉన్నాయన్నమాట. అందరూ ఒక్కొక్క సీట్లో ఇట్లా పడుకుండిపోయారు. పిల్లలు కూడా మంచిగా పైకి వేసి మంచిగా ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. జర్నీలో అలసిపోయినట్టే అనిపించలేదు మాకు. ఎందుకంటే ఫ్రీగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకుంటూ దేవుని వాక్యాలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ, ఇంకా మాతో వచ్చిన కొంతమంది అయితే వాళ్ళు కిజెస్ కూడా పెట్టుకున్నారన్నమాట. జీసస్ సాంగ్స్ పాడుకుంటూ ఈ నేమ్ మీద లాస్ట్ ఎండింగ్ నేమ్ అనే అంతాక్షరి లాగా ఆడుకున్నారండి. అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అదే టైం అయితే మాకు తెలియదు. కరెక్ట్ 4 hours అయితే జర్నీ ఉందండి మెదక్. అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ అన్నీ మీకు తీసి చూపిస్తాను నేను.
మేమైతే మెదక్లో దిగిపోయామండి. ఇప్పుడు 11:30 అయిపోయింది. 11:30కి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మెదక్లో దిగాక ఇక్కడ మేము మళ్ళీ ఆటోలు పట్టుకోవాలన్నమాట. అక్కడ లోకల్ ఆటోలు ఉంటాయి. పర్ పర్సన్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. ఒక పర్సన్కి 20 రూపీస్ లెక్కన తీసుకుంటారంటండి. మేమైతే 21 మెంబర్స్ వచ్చాము. అందుకనేసి మేము 3 ఆటోలు షేర్ చేసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. కొంచెం ఆటోలు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉందండి మళ్ళీ చర్చికి వెళ్ళడానికి. అవే గుండా వెళ్ళాలన్నమాట చర్చికి. ఇప్పుడు మేమంతా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు అక్కడ కింద ఆటోలు ఉన్నాయి. ఆటోలు మాట్లాడుకొని మేమందరం కలిసి చర్చికి వెళ్ళిపోతాము. నేను అక్కడికి వెళ్ళాక మీకు వీడియోస్ చూపిస్తాను. ఇప్పుడు మేమైతే ఆటోలో బయలుదేరి చర్చికి వచ్చేసామండి. చర్చి దగ్గర మేము ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ ఆటో దింపేశారు. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాక మేము ఇక్కడైతే ఈరోజు మేము వచ్చింది సండే కదండి, చాలా క్రౌడ్ ఉంది, ప్లస్ ప్రేయర్ జరుగుతుంది. నేనైతే లోపలికి వెళ్ళాము, కాకపోతే పైన మాకు చాలా ఫుల్ అయిపోయింది అనమాట అండి. అందుకోసం అనేసి నేను లోపల మొత్తం వీడియో తీయడానికి ఎలాగో లేదు, అయినా కూడా సీక్రెట్గా తీసేసాను అనమాట. బయట నుంచి కొన్ని వీడియోస్ క్లిప్స్ పెడతాను లాస్ట్. లోపల ఫోన్ ఎలా లేదన్న సంగతి నాకు కూడా తెలియదండి. లోపలికైతే నేను ఫోన్ తీసుకెళ్ళాను. ఫోన్ తోటి వీడియో తీస్తూ ఉన్నాను, తీసేసాను. ఆ క్రౌడ్లో అయితే నేను తీసేసాను, కానీ ఆ క్రౌడ్లో ఉన్నప్పుడు అయితే తీయగలిగాను. జనాలు కొంచెం పలసబడ్డాక అయితే తీసేసాను. ఆయన సెక్యూరిటీ ఆయన పోలీసు అతను చెప్పాడు అండి. ఆ సెక్యూరిటీ ఆయన వచ్చేసి నా ఫోన్ పట్టుకున్నాను. అయితే అందులో ఎవరో ఒక అతను వచ్చి వ్యక్తి వచ్చేసరికి ఏంటి ఏమైందని అన్నారు. సరే తీసావు కదా తీసుకున్నారు, ఇంకా తీయకపోతే లోపల నిలవలేదు అని చెప్పారు. నేను అప్పటి నుంచి ఇంకా తీయడం బంద్ చేసేసాను. లోపల ఒక సైడ్ కూర్చొని కార్నర్గా మెల్లగా తీసానండి. అది కూడా కొన్ని క్లిప్స్ తీయగలిగాను, పూర్తిగా అయితే వీడియో తీయలేకపోయాను. అందరూ వెళ్ళిపోయినారు. కష్టపడి కోసం చేశాను. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తానండి. పూర్తిగా వీడియో అయితే చూడండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత తీసుకుంటామండి. ప్రేయర్ అయిపోయాక కొంచెంసేపు చైర్స్లో కూర్చున్నాం అనమాట. కూర్చున్న టైంలో తీస్తున్నాను. ఆ తీస్తూ ఉన్నప్పుడు నాకు ఈ మూమెంట్లోనే అతను నా ఫోన్ తీసేసుకున్నారు. వెంటనే నేను తీసేస్తానండి, మా రిలేటివ్స్కి చూపించడానికి తీసుకున్నాను అని చెప్పాను. తీసేస్తాను అని అంటే అంతలోపు మా టీం మెంబర్ ఒక అతను వచ్చేసి ఏమైంది అని అడగంగానే, అంటే జంట్ కదండి తను అన్నారు. వెంటనే ఏం లేదు తీసేసాను కదా ఉందని, ఎందుకంటే తీయకు అని చెప్పారు.
తీయడం బంద్ చేసేసాను. అందువల్ల నీకు పూర్తిగా క్లియర్గా వీడియోస్ రాలేదండి. మేము కూడా ఒకటి తీస్తాం. అక్కడి నుంచి అయిపోయింది. అందరం కలిసి తినేసి ఫొటోస్ తీసుకున్నామండి. అక్కడ మామూలుగా ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఫొటోస్ తీయించుకొని పర్సనల్గా ఫ్యామిలీస్ ప్లస్ గ్రూప్ ఫోటో అన్నీ తీయించేసేసుకొని అక్కడి నుంచి మేము అక్కడ కొన్ని మామూలుగా మనకి సంత టైపు ఇట్లా పెడతారనమాట. బైబిల్స్ ప్లస్ కీచైన్స్, అక్కడ మనకి లేడీస్ సంబంధించిన ఐటమ్స్ ప్లస్ తినడానికి సంబంధించిన ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ షాప్స్ అటు ఇటు పెడతారండి. ఇంకా అక్కడి నుంచి కొంతమంది వెళ్ళిపోయాము, కొంతమంది అక్కడే కూర్చొని చర్చి కాడ కూర్చొని ఉండిపోయాము. మేమందరం కలిసేసి ఇవన్నీ చూసేసుకొని లాస్ట్ ఎండింగ్ వెళ్ళేటప్పుడు ఉన్నాయా ఇంకోసారి వెళ్ళి మాకు లోపలికి వెళ్ళి కొన్ని వీడియోస్ తీసాను. అప్పుడు రష్లో తీయలేకపోయింది కదా అన్నట్టుగా తీయబోతున్నాను. సారీ ఇంకా ఒకటి తీసుకుంటే 200 అవుతుంది. 150 రూపాయలు అవుతుంది. అదే ఇంకేమో ఒకటి నెంబర్ తీసుకోబోతా. ఒక రబ్బర్ బ్యాండా కిట్నా 20 అంట. అప్పుడే నేను సారీ అని చెప్తున్నానండి. అప్పుడే వీడు నా ఫోన్ లాగేసుకున్నారు అనమాట. నేను ఇలా పైకి అయితే తీస్తున్నాను, ఆయన అబ్జర్వ్ చేయలేదు. అప్పుడు తీసేసుకున్నారు, మళ్ళా తీసేసుకున్నానులేండి. అక్కడి నుంచి బయలుదేరి మేము కొన్ని కొనాలనేసి పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అవి కొనాలనేసి బయటకు వచ్చేసానండి. నేను అక్కడికి వచ్చేసి కొన్ని ఐటమ్స్ కొనడానికి అనేసి ఒక జాతర టైప్లో జరుగుతూ ఉంటుంది, అక్కడ మేము కొనడానికి వచ్చేసానమాట.